సో యూనియన్ బడ్జెట్ పై తెలంగాణ జాతిపిత బాపు కేసీఆర్ గారి కూతురు కూడా స్పందించింది. దానికి సంబంధించిన వార్త ఒకసారి చూద్దాం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను శనివారం కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్పై విపక్షాల తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అదేవిధంగా బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణను విస్మరించారని పలు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. 8 బీజేపీ ఎంపీలు ప్లస్ 8 కాంగ్రెస్ ఎంపీలు ఈక్వల్ టు తెలంగాణకు 0. సో 8 + 8 = 0 అని చెప్పేసి అయితే ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారట. బడ్జెట్ నిర్లక్ష్యం అంటూ ట్యాగ్ చేశారు. తెలంగాణలో బీజేపీకి 8 మంది ఎంపీలు, కాంగ్రెస్కి 8 మంది ఎంపీలు లోక్సభలో ఉన్నా యూనియన్ బడ్జెట్లో తెలంగాణకు 0 నిధులు తీసుకొచ్చినట్లుగా ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. సో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఆమెకు అనే హక్కు ఉంది, సర్వ హక్కులునే అంటది, విమర్శిస్తుంది కూడా. కాకపోతే ఇక్కడ ఒకవేళ వీళ్ళకే 8కి 8 లేకపోతే 16కి 16 వస్తే మేము 17కి 17 వస్తే దేశంలో చక్రం తిప్పేటోళ్ళం, దేశకి నేత అయిదాం, మొత్తం దేశ రాజకీయాలు వెళ్దాం అనుకున్నారు. కానీ మరి పోతే వీళ్ళు కొట్టాడు ఎన్ని తెచ్చేటోళ్ళు నిధులు తెలియదు. కానీ మొత్తానికైతే కాంగ్రెస్ను బీజేపీని అయితే విమర్శిస్తున్నారు. ఇక కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయింపును ప్రస్తావించారు. పోలవరానికి 12,157.53 కోట్లను కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు 11,440 కోట్లను కేంద్ర ప్రత్యేక ప్యాకేజీ కింద ప్రకటించిన విషయం తెలిసిందే. నిజంగా అంటే కవిత గారిని విమర్శించడం కాదు, కానీ ఈ విషయంలో ఖచ్చితంగా మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. నిజంగా ఈ పక్షపాతం ఎందుకు తెలుగు రాష్ట్రాల మీద? సో మీరు అన్ని రాష్ట్రాలను ఒకే రకంగా చూడాలి కదా. మీరు ఆ రాష్ట్రానికి ఏమో 1,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి తెలంగాణ కేటాయించకపోవడం నిజంగా ఇది వివక్షణ అవుతుంది, నిర్లక్ష్యం అవుతుంది తెలంగాణలో. అండ్ రాష్ట్రంలో అధికారం రావాలి అని చెప్పేసి కలలు కంటున్న రాష్ట్ర నాయకత్వం మీద కూడా ఇది ప్రభావం పడుతుంది. గత బడ్జెట్లో కూడా ఏం మాట్లాడుకోలేని పరిస్థితి ఉండే బీజేపీ వాళ్ళు, మళ్ళీ ఈ బడ్జెట్ కూడా కనీసం మీడియా ఛానళ్ళకు పోయి ఏదైనా మాట్లాడుకుందామంటే కూడా అవకాశం లేకుండా బీజేపీ హైకమాండ్ అయితే చేస్తుంది. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఒక రకంగా అడ్డుపడుతుంది కూడా భారతీయ జనతా పార్టీ హైకమాండే. సో వాళ్ళకైతే గడ్డు పరిస్థితులు అయితే ఎదురు కాబోతున్నాయి. మొత్తంగా ఆ బడ్జెట్ సంబంధించి మరి జనాలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు, వీళ్ళు ఎట్లా డిఫైన్ చేసుకుంటారు అనేది